మధ్యాహ్నం మా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఐఐటి ఖరగ్పూర్లో చదివి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో యువ నాయకులు కూడా ఉండాలి, యువకుల పాత్ర ఉండాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన మరి ఒక బహుజన బిడ్డ దాసరి ఉషా వాళ్ళ తండ్రి దాసరి హనుమయ్యను నిన్న బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి పట్టపగలే బీజేపీ ఆఫీసు ఎదురుగానే సరూర్ నగర్ స్టేడియంలో జేపీ నడ్డా మీటింగ్ జరుగుతుంటుంది. ఆ స్టేడియంకి ఎదురుగా ఉండే బీజేపీ ఆఫీసులో మరి ఈ ధీరజ్ రెడ్డి ఈ హనుమయ్యకి ఇవ్వాల్సిన ఈ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును గత 4 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా చెక్కులు కూడా మరి ఇష్యూ చేసి ఆ చెక్కులు కూడా హానర్ చేయకుండా ఉంటే అడగడానికి ఈయన ధీరజ్ రెడ్డి పిలిపిస్తే వచ్చిండు హనుమయ్య. ఆ హనుమయ్య వచ్చిన తర్వాత రూమ్లోకి తీసుకుపోయి ఏ మాత్రం మాట్లాడే ఛాన్స్ లేకుండా దుర్భాషలు ఆడుతూ చంపడానికి ప్రయత్నం చేసిండు ఈ బీజేపీ కార్పొరేటర్ భర్త. మొత్తం సీసీటీవీలన్నీ కూడా బంద్ చేసిండ్రు. మీరు చూడండి ఎంత పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లన్నీ బంద్ చేసి హనుమయ్యతో వచ్చిన ముగ్గురు వాళ్ళ అకౌంటెంట్ వాళ్ళ ఎంప్లాయీ వీళ్ళందరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు గుంజుకొని చంపడానికి తీవ్రంగా ప్రయత్నం చేసిండ్రు. పిడి గుద్దులు గుద్దడం, అదేవిధంగా తల మీద కొట్టడం, అదేవిధంగా కంటి మీద కొట్టడం, అన్ని విధాలు కొట్టిండు, గొంతు విసకడం ఇవన్నీ చేసిండు. దాని తర్వాత ఆయన కాళ్ళ మీద పడి నన్ను చంపకండి దయచేసి అని చెప్పేసి ప్రాధేయపడుతుంటే కొంచెం సేపు ఆపి ఆ రక్తంతో తడిసిన షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్టుని ఇప్పించి బ్యాగ్లో పెట్టించి వీళ్ళే పోయి రామరాజు షాప్లో ఒక కొత్త షర్టు కొనుక్కొని ఆ షర్టు ఆయనకు వేపించి బలవంతంగా బయటికి దొబ్బేసిండ్రు. నువ్వు మళ్ళీ బయట ఎవరికైనా చెప్పుడే చంపుతాం బిడ్డ అని చెప్పి భయపెట్టి చెప్పారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకన్నా ముందే వాడే వచ్చి మళ్ళా ఆ ధీరజ్ రెడ్డి అంటోడే కొట్టినోడే వచ్చి దర్జాగా సిఐ ముందర కూర్చొని మాట్లాడతాడు. అంటే ఎక్కడ పోతుంది అసలు? అంటే మీరు ఏం చేసినా నడుస్తుందా? నువ్వు బీజేపీలో ఉండి నువ్వు ఎన్ని దందాలు ఎన్ని కబ్జాలు చేసి ఎంతమందిని చంపినా నడుస్తుందా? ఇక్కడ చట్టానికి లోబడి బతుకుతున్న ఈ వ్యక్తులు వీళ్ళందరూ న్యాయబద్ధంగా మరి మేము కూడా 100 మందిని తీసుకొచ్చి మేము కూడా కొట్లాడేవాళ్ళం కదా. వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఏడ్చుకుంటూ ఆయన కంప్లైంట్ ఇస్తే సిఐలు పోయి ఆయన ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేర ప్రదేశం అంటే ఆ బీజేపీ ఆఫీసులో ఉండే ఈ ధీరజ్ రెడ్డి ఆఫీసులకు పోయి అక్కడ పోయి మరి నేర స్థలాన్ని పోవాలి కదా, నేర స్థలాన్ని పంచనామా చేయాలి కదా. నేరస్తుడంటోని ఆ కొట్టిన ఆయన గ్యాంగ్ ఏదవుతుందో ఆ గ్యాంగ్ని తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా. దాని బదులు వాడొచ్చి కొట్టినోడు వచ్చి సీఎం కూడా కూర్చుంటాడు. మీరు సిఐలా పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా బీజేపీ ఏజెంట్లా? ఎక్కడ పోయిండు మరి రేవంత్ రెడ్డి? ఎక్కడ పోయిండు హోమ్ మినిస్టర్ సంజయ్? మరి అలా నువ్వే కదా కేంద్ర హోంశాఖ మంత్రి. మీ బీజేపీ వాళ్ళు గిదే చేయమని చెప్పిండా? మీ జేపీ నడ్డా గిదే చేయమని చెప్పిండా? ఈ బీసీ బిడ్డలను ఇట్లా కొట్టమని చెప్పిండా? ఇప్పటి వరకు ఇన్సిడెంట్ అయ్యి 24 గంటలు దాదాపు 36 గంటలు అవుతున్నది. ఆయనేమో తీవ్ర అనారోగ్యంతో పడున్నాడు హాస్పిటల్లో, రక్తవాంతులు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆ నిందితుని కూడా తీసుకురాలేదు. ఏమన్నట్టు ఏసీపీగా ఆరోగ్యం బాగాలేదు, సెక్షన్ అది పెట్టినా ఇది పెట్టినా అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇట్లున్నది పరిస్థితి తెలంగాణలో. నేను చెప్తున్నాం, రేపటిలోగా వాడిని ధీరజ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే రేపు మేము ఈ పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం. ముందరనే చెప్తున్నాం, మీరు వాడిని అరెస్ట్ చేయకపోతే. ఇంత ఘోరంగా, ఇంత అచేతనంగా, ఇంత చేతగాని పోలీస్ వ్యవస్థను అయితే నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. ఎమ్మెల్యేలు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఉల్టా కేసు పెడతారు. మమ్మల్ని కొట్టినరా బాబు, చంపడానికి వచ్చిండ్రని చెప్పేసి బాధితుడు ఏడ్చుకుంటే రక్తపు గాయాలతో పోతే కనీసం ఆ నేర స్థలానికి కూడా పోలేని చేతగాని దద్దమ్మ పోలీసు ఎందుకు అసలు తెలంగాణ? నాకు అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు సిపి రాచకొండ గారికి ఫోన్ చేసిన ఆయన కూడా ఫోన్ ఎత్తుతలేడు. ఇప్పుడే డీసీపీ మాట్లాడిన, డీసీపీకి చాలా క్లియర్గా చెప్పిన, రేపటిలోగా నిందితుడిని అరెస్ట్ చేయాల్సిందే.
లేకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం, నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గర పోతాం, అన్ని కమిషన్ల దగ్గర పోతాం. మాకు న్యాయం దొరికేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అర్జెంటుగా బీజేపీ ఈ గూండా రాజకీయాలు, బీజేపీ నీ గూండా రాజకీయాలంతా కూడా తెలంగాణ చాలా గమనిస్తున్నది. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ఈ తెలంగాణ పిల్లలు మీకు చెప్తారని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ దాసరి అన్నమయ్య గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. జై ఏమంటారంటే అతను సబ్ కాంట్రాక్టర్, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈయనకంటే పైన ఉన్న కాంట్రాక్టర్ మాత్రమే నాకు సంబంధం. 74 సార్లు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. డబ్బులు ఇస్తావా లేదా నేను జిమ్లో ఉన్నా రమ్మంటావా అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. మాట్లాడుకోవడానికి మాత్రమే పిలిచినాం మేము. ఆయన ఒక 6 మెంబర్ బౌన్సర్ లాగా తీసుకొని వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా పోలీసు వాళ్ళ దగ్గర. ఆయన ఒక్కడే కాదుగా, ఆయన ఆఫీసులో బంద్ చేసుకున్నాడు. ఓకే, ఈ రోడ్డు మీద అంతా కూడా ఫుటేజ్లు ఉంటాయి కదా. ఎవరికి కాల్ చేసింది అనేది పోలీసులు కాల్ డేటా రికార్డ్ చేస్తే వస్తుంది కదా. ఎవరికి ఫోన్ చేసింది అనేది ఇప్పటిది కాదు కదా. ఈ స్టోరీ 2020 నుంచి ఈయనకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఆయనకి ఎన్ని డబ్బులు, చెక్కులు కూడా ఇచ్చాడు. మరి ఆయనకు సంబంధం లేదు, ఈయన చెక్కులు ఎందుకు ఇచ్చాడు? చెక్కులు ఇచ్చిన కదా మీరు అంటే. అవును బ్రదర్, చెక్కులు ఎందుకు ఇచ్చాడు? ఆయన డబ్బులు ఇచ్చేది లేకుంటే ఆయన మెయిన్ కాంట్రాక్టర్ పోయి చెప్పుకోవాలన్నాడు. మరి ఈయనకు చెక్కులు ఎందుకు ఇచ్చాడు? వర్క్ కంప్లీట్ కాలేదు, సగం వర్క్ చేసి ఎందుకు చెక్కులు ఎందుకు ఇచ్చిండు? ఆ చెక్కులు ఎందుకు ఇచ్చిండు? చెక్కులు ఇచ్చినప్పుడు మరి చెక్కులు ఆనర్ చేయాలి కదా. ఈయన నా చెక్కులు ఎందుకు ఆనర్ చేస్తలేవని చెప్పి ఆయనను పిలిపించుకున్నాడు కదా. రావాలన్నా సరే అంటే రావయ్యా నా ఆఫీస్కు అని చెప్పి పిలిపించుకునేందుకే పోయిండు ఈయన. ఈ 4 సంవత్సరాల్లో హన్మయ్య ఆయన కేవలం 3 సార్లే కలిసిండు. అర్థమైందా? సో ఆయన ఇదంతా ఉంటే నిజంగా ఆయన చేసి ఉంటే మరి పోలీసులు ఆయన పిలిపియాలిగా. మరి ఆయన బౌన్సర్లు అంటే మరి ఎందుకు పోలీసులు ఉల్టా ఈయననే కొట్టి